దానం చేసిన దొంగతనం చేసిన గీషేతోటి చేస్తే గీషేకి తెలియద్దు. ఇక చీకట్లో ముసుగేసుకొని గుండెలు లబోదివం అనుకుంటా పట్టుబడిపోతామేమో భయంతోనన్నా సెకండ్ల దొరికింది పట్టుకునన్నా ఉరకాలి. కానీ ఆడనే ఉంటా, ఏసీలో సేద తీరుతా, కిచెన్లో తింటా, గుర్రు కొట్టుకుంటా వంట అంటే ఎట్లుంటుంది చెప్పుర్రి. రిలాక్స్ కాఫీ తాగినట్టు పోలీసులు దొంగతనం చేస్తారు. ఇక గట్లయిందుల గిడ కథనైతే. గిడొక దొంగ దొంగతనానికి పోయి అదో పెద్ద లగ్జరీ హోటల్ అనుకొని ఏకంగా 4:30 గంటల దాకా తిష్టేసిండు. హాయిగా వేడివేడి కాఫీ తాగి తానాల అర్రకపోయి ఇంత తానం చేసి కంప్యూటర్లో పాటలు పెట్టుకొని లుంగి డాన్స్ అనుకుంటా డాన్సులు చేయబట్టే. గీ దొంగగాడి చేసిన పని చూస్తే మాత్రం వీడు దొంగతనం చేయడానికి వచ్చిండా లేక హాలిడే ట్రిప్కి వచ్చిండా అనే డౌట్ వస్తుంది. వారణాసిలోని మండువాడి పోలీస్ స్టేషన్ తన ఒక బైక్ షోరూంలా సోమవారం రాత్రి గీ వింత ముచ్చట అయింది. రాత్రి స్టాఫ్ అంతా షోరూమ్ తాళమేసి పోయినాక రాత్రి 11:30 గంటలకు మన గనుడు ఎంట్రీ ఇచ్చిండు. గ్లాస్ డోర్ను కట్టర్తోని కట్ చేసేటందుకు సగం గంట టైం తీసుకున్నాడు సాబు. రాత్రి 12 కొట్టంగా లోపట్లకి ఎంట్రీ ఇచ్చి జరసేపు రంది లేకుండా రిసెప్షన్ కుర్చీలో కూసోని కాసేపు గుండ్రంగా తిరిగి ఫోజులు కొట్టిండు. ఇక కుర్చీలో తిరిగింది సాలదన్నట్టు జర ధూపం అవుతుందని డైరెక్ట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి చల్లటి నీళ్లు తాగిండు. అటెన్క జర రిలాక్స్ కావాలనిపించింది కావచ్చు. కాఫీ మిషన్ తానికి పోయి గరం గరం కాఫీ తాగిండు. గంతెడితో నాగితే వాడు కిలాడి దొంగ ఎందుకు అవుతాడు? అలసిపోయినట్టు అయినట్టున్నది. తానాలు వేసే రూమ్లకు పోయి తానం చేసి వచ్చిండు. తానమైనాక తడి బట్టలను ఆడనే బైక్ మీద ఆరబెట్టుకున్నాడు. అవి ఆరేలోపు ఏం చేయాలనో తెలియక ఆడనే ఉన్న కొత్త బైక్ కవర్ చింపి లుంగి లెక్క కట్టుకున్నాడు. లుంగి కట్టుకున్నాక మనోడికి మాస్ సూప్ వచ్చినట్టున్నది. కంప్యూటర్లో బాలీవుడ్ మాస్ సాంగ్స్ ప్లే చేసి 4 గంటల దాకా ఎంజాయ్ చేసి ఆఖరికి లుంగి డాన్స్ చేసిండు. తెల్లారంగా 4 గంటలకు ఇక టైం అయింది నేను పోతా అన్నట్టు షోరూంలో ఉన్న బ్రాండెడ్ టీషర్టు క్యాప్ వేసుకొని పోతూ ఉత్తగపోకుండా ఆ షోరూమ్ మేనేజర్కు బండి తాళాలు పట్టుకొని పోయిండు. 4.5 లక్షల బండట గది. ఇంకేంది పొద్దుగాల వచ్చి చూసే వరకు కథ అంతా వేరే ఉన్నది. ఆఖరికి గీ దొంగ లుంగి డాన్స్ వీడియో చూసి సోషల్ మీడియాలో జనాలు నవ్వుకోవట్టే. దొంగతనం అనేది ఒక ఆర్టు, వాడు దొంగతనాన్ని ఎంజాయ్ చేసిండని కామెంట్లు విసురుతాండ్రు జనాలు. కానీ పోలీసులు అయితే మండువాడి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసి ఏలుముద్రలు సీసీటీవీ ఆధారంగా గీ లుంగి దొంగ కోసం సర్చింగ్లు స్టార్ట్ చేసిండ్రు. ఏదేమైనా పట్నంలో దొంగతనం చేయాలంటే గింత రిస్కు, ఇంత డాన్సులు, పోలీసుల గాలిపులు ఉండాలి అన్నట్టు అయిపోయాయి గీ దొంగ ముచ్చట.